అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అధికారం కోల్పోయాక కేసులకు భయపడి కలుగులో దాక్కున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ధైర్యాన్ని నింపిపోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు హాస్యాస్పదమైంది. వాస్తవంగా ఈ లిస్ట్ లో మొదటి వరుసలో మొదటి పేరు జగన్మోహన్ రెడ్డి గారిదే ఉండాలి. ఎందుకంటే ఈ 18 నెలల్లో పట్టుమని 18 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో లేరు. తమిళంలో ఒక సామెత ఉంది, పెరియవర్గల్ తప్పు పన్నా పెరుమాల్ తప్పు పన్న మారి అని. దాని అర్థం ఏమిటంటే పెద్దవాళ్ళు తప్పు చేస్తే సాక్షాత్తు దేవుడు తప్పు చేసినట్లు ఎవరు ప్రశ్నించకూడదు అని అర్థం. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. పార్టీలో అన్ని ఆయనే కాబట్టి ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ఈ కలుగులో దాక్కున్న కోటా కింద కొడాలి నాని, వల్లభనేని వంశీ మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులను పిలిపించుకొని నియోజకవర్గాల్లో తిరుగుతారా లేకుంటే కొత్త వాళ్లను చూసుకోమంటారా అని హెచ్చరికలు జారీ చేశాడు. ఆయనకు తెలియనిదేమంటే ఈ బ్యాచే కాదు, సగం కు పైగా ఇన్ఛార్జులు కొంతమంది కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్నారు, మరికొంతమంది కేసులకు భయపడి రాష్ట్రం వదిలి పారిపోయారు. ఇక మీదట నియోజకవర్గ ఇన్ఛార్జులందరూ నియోజకవర్గంలోనే అందుబాటులో ఉండాలి, కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయాలని అందరికీ క్లాస్ పీకాడు. ముందు మడక సక్కగా పోతే కదా వెనక మడక సక్కగా పోయేది. నాయకుడే రాష్ట్రంలో అందుబాటులో ఉండడు, మనం ఉండాలంట అని గుసగుసలాడి యథావిధిగా పక్క రాష్ట్రాలు పయనమయ్యారు.